ఏమంటున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి? మేము యూరియా మంచిగా ఇచ్చామండి, గతంలో కంటే ఎక్కువనే ఇచ్చాం, రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు యూరియా అన్నారు. బుద్ధి కొద్దిగా ఉండాలి వ్యవసాయ శాఖ మంత్రికి. వ్యవసాయం తెలిసిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా నీకు ఇస్తే నీ బుద్ధి గడ్డి తింటుందా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఇన్ని లక్షల మొక్కజొన్న పడితే మొక్కజొన్నకి ఎకరాకి ఎంత యూరియా పడుతుంది, ఎంత డిమాండ్ వస్తుందని తెలియని దద్దమ్మలు ఇవాళ పాలకులుగా ఉన్నారు. మళ్ళా తగుదనమ్మా అని మేము వ్యవసాయాన్ని రైతుని రాజుని చేస్తాం, అగ్రభాగిన నిలుపుతామని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు ప్రత్యామ్నాయ పంటల్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి కదా. వరి మీద పండే పంట గాని వరికున్న డిమాండ్ గాని ఇవాళ రైతులు బతికించలేదు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అనే ఈ ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతుని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? మొక్కజొన్న ఎప్పుడు కొంటావు, వరిని ఎప్పుడు కొంటావు? వరికి బ్యాగులు ఎక్కిస్తావు, మొక్కజొన్నకి బ్యాగులు ఇస్తావు. మొక్కజొన్న ఏ గోడంలో పెడతావు, వరిని ఏ గోడంలో పెడతావు? అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే పండిన పంటని అడ్డికి పావుసేరు ఇష్టారీతిన ఇవాళ దళారులకి అప్పచెప్పడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది.